హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో శని అమావాస్య స్పెషల్. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏమంటే శనీశ్వరుడు వటవృక్షం కింద ఉంటాడు. వటవృక్షం అంటే బనియన్ ట్రీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే ఆ వటవృక్షం. ఆ వటవృక్షం కిందనే శనీశ్వర స్వామి ఉంటారనమాట. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, అదే టెంపుల్. ఆ టెంపుల్ మీద అష్టదిక్పాలకులు అందరూ ఉంటారన్నమాట. ఈ టెంపుల్కి సాటర్డే చాలామంది భక్తులు వస్తూ ఉంటారన్నమాట. శని అమావాస్య అని చాలామంది వచ్చారు. ఇక్కడ మనకు నువ్వులు ఫ్రీగా ఇస్తారనమాట. అక్కడ తీసుకొని ఆ హోమంలో అట్లా వేసి ఒక ప్రదక్షిణం అయిపోయినప్పుడు అక్కడ నవగ్రహ ఉంటాయి అన్నమాట. నవగ్రహాల మీద ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క నవగ్రహాన్ని బేస్గా చేసుకొని అట్లా తిరుగుతూ ఉండాలి. శని అమావాస్య అని ఇక్కడ హోమం చేశారు, మనం చూడవచ్చు. ఇంకా శనీశ్వరుడు లోపల ఇలా కనిపిస్తారనమాట. ఇంకా ఇక్కడ టెంపుల్లో ఏంటంటే కొత్తగా అమ్మవారి విగ్రహం కట్టారనమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉన్నారు అమ్మవారు. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు, మనం చూడొచ్చు. ఇట్లా ఉంటారనమాట అమ్మవారు. కాళికాదేవి ఆమె. ఈ అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా శనీశ్వరుడి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, అమ్మవారు అక్కడ శనీశ్వరుడు టెంపుల్ ఆపోజిట్కి ఉంటుంది. ఇప్పుడు మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాం అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.